అంజనాద్రిలో అల్లర చిల్లరగా తిరుగుతూ నానారభస చేస్తున్న హనుమంతుడి కాళ్లకు, చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికి కదలకుండా శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందట అంజనాదేవి. అందువల్లే బేడీ ఆంజనేయ స్వామి అంటారు. క్రీశ 1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల ఉత్తరదేశమైన పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సంప్రదాయమే ఈ బేడీ ఆంజనేయ స్వామి అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఆదివారం ఈ మూర్తికి పంచామృతాభిషేకం, పూజా నివేదనాలు జరుగుతున్నాయి. గర్భాలయంలో గోడవరకు మధ్యలో సుమారు 6 అడుగుల నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామలక్ష్మణులు ఊరేగుతూ ఇక్కడకు వస్తారు. శ్రీ సీతారామలక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయ స్వామి వారికి ఇస్తారు. శ్రీరాముల వారి మెడలోని పుష్పహారాన్ని ఈ బేడీ ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. ప్రతిరోజు 3 పూటలా శ్రీ వెంకటేశ్వరుని నివేదనానంతరం భక్త శిఖామణి అయిన శ్రీ బేడీ ఆంజనేయ స్వామికి నైవేద్యం జరుగుతోంది.